కమ్యూనిటీని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు కూడా ఈ కాపు ఉద్యమం అని అంటే రకరకాల భాష కూడా రావడం జరిగింది. కాపులు దాని గురించి గాని సెపరేట్ జేసి. సో, అంటే ఈ వైసీపీ వాళ్ళు కూడా అదే టార్గెటా? అంటే కమ్యూనిటీ బేస్డ్ పాలిటిక్స్ చేయాలనే చూస్తున్నారంటారా? వైసీపీ నుంచి కూడా. నో. వైసీపీ అందుకే జగన్ ఇంటెలిజెన్స్ అంతా కూడా అక్కడే ఉంది. జగన్ ఎక్కడ కూడా రెడ్డి పార్టీగా ముద్ర పడనివ్వడం లేదు. ఆహ్, ఆహ్, ఖచ్చితంగా ఆయన ఆ రెడ్డి అనే ఫ్యాక్టర్‌ను ముందుకు తీసుకురావడం లేదు. చాలా మటుకు ఎస్సీ, ఎస్టీస్ తర్వాత క్రిస్టియన్స్ పర్టిక్యులర్‌గా మైనారిటీస్, ముస్లిమ్స్‌ను వీళ్ళనంతా కలుపుకొని వెళ్తున్నాడు. కానీ తన క్యాడర్స్ ఎవరైతే ఉన్నారో అన్ని సెక్షన్స్ నుంచి క్యాడర్‌ను పెట్టుకున్నాడు. ఆ ఇమేజ్‌ని మాత్రం ఆయన పొరపాటున గూడా ఇది రెడ్డి పార్టీ అనే ఇమేజ్ రానివ్వలేదు ఎక్కడ గూడా. తర్వాత కమ్యూనిటీ చర్చలు గూడా ఎక్కువ చేయడం లేదు. చేయకుండానే ఈవెన్ చంద్రబాబును గూడా కమ్యూనిటీ అనే మాటను తీసుకోకుండానే దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే నేను వా నేను మాట్లాడుతున్నది ఏందంటే టీడీపీ ఈ కమ్యూనిటీ ఇమేజ్ నుంచి బయటికి రాకపోతే మరింత ప్రమాదంలో కూరుకుపోతుంది. అసలు బీజేపీ అబ్జెక్షన్ గూడా అదే. బీజేపీ గూడా మీరు ఏ డ్రామా అయితే ఆడుతుందో, ఈ డ్రామాలో బీజేపీ ఏం చేస్తా ఉంది అంటే, మనం పరిశీలించినట్టయితే ఎందుకు భువనేశ్వరి అంత సింపతితో ఎన్నడూ పోలేదు. భువనేశ్వరి మీరు అవును. అవును. గతంలో అవును. స్టోరీ చూస్తే, ఏ రోజు గూడా ఏ మంచి విషయంలో గూడా ఇంట్లో ఏదైనా సాడ్ జరిగినా గూడా భువనేశ్వరి వెళ్ళలేదు. చంద్రబాబును ఆహ్, ద ఇచ్చేయలేదు, ప్లీజ్ చేయలేదు. కానీ ఫస్ట్ టైమ్ భువనేశ్వరి బయటకొస్తుంది. భువనేశ్వరి దగ్గరికెళ్తుంది, మాట్లాడుతుంది. ఇదంతా చూస్తే ఇదంతా అయింది. పవన్ కళ్యాణ్ పాము పగ తోక చుట్టము అనే ఒక సామెత ఉంది. ఇది ఇప్పుడు పాము మీద టీడీపీ మీద మీరు పగ ఉన్నప్పుడు తోక పవన్ కళ్యాణ్ చుట్టం ఎట్లా అవుతాడు అనేది. బీజేపీ డ్రామాలో పవన్‌ను ఒక ఎరగా వేసిందేమో అని అనిపిస్తుంది. వేసి చంద్రబాబును కట్టేసే ప్రయత్నం చేస్తారు. అలాగే భువనేశ్వరి లీడర్‌గా పెట్టి కమ్మ కమ్యూనిటీ యొక్క లీడర్‌షిప్‌ను బీజేపీ ముందు పెట్టింది. కమ్మ కమ్యూనిటీతో ముందుకెళ్తుంది. ఇప్పుడు ఏం కోరుకుంటుంది బీజేపీ అంటే, టోటల్ కమ్మ అనే కమ్యూనిటీ మీరు సర్వైవ్ అవ్వాలంటే, మీరు బ్రతికి బట్టగట్టాలంటే బెస్ట్ థింగ్ ఏందంటే, మీరు భువనేశ్వరి లీడర్‌షిప్‌లోనికి వచ్చేయండి. వస్తే కాపు, కమ్మ కాంబినేషన్‌తో ముందుకెళ్ళొచ్చు. లేకపోతే టీడీపీ నుంచి మీరు బయటపడండి. ఎవరిని కమ్మలకు ఇస్తున్నటువంటి సంకేతం. కమ్మ అనే కమ్యూనిటీ మీరు బ్రతకాలంటే అమరావతిలో చాలా పెద్ద ఎత్తున వేల కోట్ల ఆస్తులు సందిగ్ధంలో పడ్డాయి. ఫ్రీజ్ అయిపోయినాయి వాళ్ళ అంటే ఆస్తులన్నీ. ఇదంతా గూడా బీజేపీ ఆహ్, చేయిస్తుందంటారు. అంటే ఈ కమ్యూనిటీ బేస్డ్ ఇదంతా గూడా. బీజేపీ ఆ విధమైన సిగ్నల్ ఇస్తుంది. నాకు భువనేశ్వర్‌ని ఏ రోజైతే అధ్యక్షురాలను చేశారో, రాష్ట్ర అధ్యక్షుని చేశారో, అప్పటినుంచి నాకు క్లియర్‌గా అది కనిపిస్తున్నది పురంధేశ్వరి అదొక్కటే. గారు. పురంధేశ్వరి గారు. అవును. సారీ పురంధేశ్వరి. అవును. పురంధేశ్వరి లీడర్‌షిప్ చేశాక, పురంధేశ్వరి పాజిటివ్‌గా స్పందించాక నాకనిపిస్తుంది ఏందంటే, ఆ కమ్మలకు అందరికి ఒక సంకేతం ఇచ్చింది. అరే! మీరు ఎందుకు ఆ చంద్రబాబుని పట్టుకున్నారు? కమాన్ వచ్చేయండి. మీరు మీ వ్యాపారాలు మీరు బాగా చేసుకోండి. డెవలప్ కాండి. ఆ చంద్రబాబు అనే వాడిని వదిలేయండి అనేది సంకేతం. నేను స్మెల్ చేస్తున్నటువంటి సంకేతం. కనుక మీరు పవన్‌తో కలిస్తే మీరు ముందుకెళ్తే అయిపోతుంది. బీజేపీ, టీడీపీ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలిస్తే సక్సెస్ అవుతారు. కాపోతే చంద్రబాబు నువ్వు వదులుకోవాలి. ఇది టోటల్ ఈ మొత్తం ఈ ఉద్యమం యొక్క సారాంశంగా నేను నీ ముందు పెట్టిన పవన్. సార్ ఇంకోటి సార్ అంటే భువనేశ్వరి గారు నిన్నొచ్చి ఒక సభలో మాట్లాడడం కూడా జరిగింది. ఏంటంటే ఆహ్, ఆయన్ని అనవసరంగా జైల్లో పెట్టారు. అసలు ఇంకా నిరూపితం అవ్వలేదు కదా! ఆధారాలేమీని. ఆధారాలు నిరూపించకుండా జైల్లో పెట్టడం ఎక్కడైనా ఉందా అని చెప్పేసి ఆవిడ మాట్లాడడం జరిగింది. అలాగే ఆయన పర్సనల్ అంటూ ఏమీ లేదు. అంతా ప్రజల కోసమే చేశారని చెప్పడం జరుగుతుంది. అంటే దీన్నెలా చూడొచ్చు? అంటే భువనేశ్వరి గారి మాటలు ఎలా చూడొచ్చు? భువనేశ్వరి ఒక మంచి అర్ధాంగిగా మాట్లాడిన మాట అది. ఎవరైనా ఒక అర్ధాంగి అంటే ఎంత గొప్పోడు నా భర్త. నిద్రపోయినా, భోజనం చేసినా, ఏది చేసినా ప్రజల కోసమే చేస్తాడాయన. నిద్ర కూడా ప్రజల కొరకే నిద్రపోతాడు తప్పితే తన వ్యక్తిగతంగా నిద్రపోడు. ఇది ఒక భార్య అనాల్సిన మాట. చక్కగా మాట్లాడింది. కానీ ఆమెకు పొలిటికల్ మెచ్యూరిటీ ఆమెలో ఉంటది అని నేను అనుకోవడం లేదు. ఆమె ఎప్పుడు మాట్లాడినా పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ బయటికొస్తా ఉంటది.
కనుక అది దానివల్ల దాని ఇంపాక్ట్ కూడా పెద్దగా ఏమీ ఉండదు. దాన్ని పెద్దగా ప్రజలు కూడా ఏం పట్టించుకోరు అని అనుకుంటున్నారు. అలా కోడలు, ఆమె కోడలే కదా ఆమె అవును లోకేష్ వైఫ్. అవును ఆమె ఆమె కాస్త చరిస్మా ఉంటుందేమో చూడాలి అని అందుకొరకు అంటే ఈమెను ఈ ఏమి ఐఆర్ఆర్ ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కూడా అంటే ఎంతవరకు వాస్తవం అంటారు, జరుగుంటదా ఎంతవరకు, అంటే దీంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉంటాయంటారు ఇన్నర్ రింగ్ రోడ్? నేనైతే 100% నమ్ముతున్నా. ఇన్నర్ రింగ్ రోడ్ లో పర్టికులర్ గా ఆ భూసేకరణ జరిగినటువంటి స్కామ్ లో దీంట్లో హెరిటేజ్ ఫుడ్స్ కానీ, లేకపోతే లింగమనేని కానీ, లేకపోతే లోకేష్ కూడా ఏదో కొంత లాభం కలిగించకుండా, కొంత లాభం అన్నా అది 100 కోట్లు, 1000 కోట్లు. కనుక అవును చిన్న ఒక వంపు చాలు ల్యాండ్స్ వైపు కొద్దిగా టర్న్ తీసుకుంటే వచ్చే లాభాలు ఆ విధంగా ఉంటాయి. కనుక అది ఎవరు చేయకుండా న్యాయంగా చేస్తాడు చంద్రబాబు అనేది అది అమాయకత్వం అవుతుంది. ఒక్కటే ఏంటంటే చంద్రబాబు ఇంటెలిజెన్స్ అంటే పేపర్ మీద ఎక్కడ కూడా దొరకకుండా చేయగలే సత్తా కూడా ఆయనకు ఉంది. అందుకే అని కేసు పెట్టారు, జగన్ పెట్టారు. సార్ జగన్ చేసే ప్రయత్నం జగన్ చేస్తున్నాడు. ఏదున్నా కూడా న్యాయ వ్యవస్థ ఈ దేశంలో బలంగానే ఉంది. ఇప్పటికి కూడా మనం న్యాయ వ్యవస్థ మీద డిపెండ్ కావాల్సిందే. అంటే అన్యాయం జరిగినా సరే చట్టబద్ధంగా న్యాయం అయిపోతుంది. అది సార్ అంటే న్యాయం ఇప్పుడు జరిగిండొచ్చు. బెయిల్ సుప్రీం కోర్టులో వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఎంతవరకు ఆస్కారం ఉంటుంది అంటారు బెయిల్ వచ్చే ఛాన్స్ ఈసారి? అంటే బెయిల్ అంటే ఈ పిటిషన్ కొట్టే ఛాన్స్, క్వాష్ పిటిషన్. క్వాష్ పిటిషన్ కొట్టేసే ఛాన్స్ ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఇప్పటికి కూడా బహుశా బెయిల్ దొరకొచ్చు, కాకపోతే ఎంత డిలే అవుతుంది అనేది చెప్పలేము. కానీ జగన్ కూడా మొండోడు. జగన్ ఒక బెయిల్ వస్తే ఇంకో కేసు రెడీగా ఉంటుంది. అదే ఇప్పుడు ఇట్లానే ఇప్పుడు అయ్యారా, ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ కూడా అట్లానే వేసిందే కదా, అంటే అలా వేసిన దానిలాగే చూడొచ్చు అంటారు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కూడా. సార్ అంటే ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కూడా అలాగే ఇంకో కేసుని వేసి, అంటే ఇది ఇంకా బలపరచడానికి ఇంకో కేసు మళ్ళీ దాని మీద వేయడం అనేది అలాగే చూడొచ్చా, లేకపోతే ఇంకా దీన్ని సెపరేట్ గా చూడాలంటారా? ఇన్నర్ రింగ్ రోడ్ కేసుని కూడా వాటితో జోడించినట్టు అనిపిస్తుందా? అంటే అన్ని ఆయుధాలు పెట్టుకున్నాడు జగన్, 1 by 1 చేస్తా వెళ్తున్నాడు. ఇంటెన్షన్ ఏంటి అంటే, ఒకటి డీఫేమ్ కావాలి, చంద్రబాబు నాయుడు అనేవాడు ప్రజల దృష్టిలో చులకన కావాలి ఒకటి. రెండవది, ఎన్నికలు దగ్గర పడే కొద్దికి ఆయన ప్రజల్లో అందుబాటులో లేకుండా చూడాలి చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ లోకేష్. టీడీపీ ఒక రకమైన దీంట్లో బందీ అయిపోవాలి. జగన్ టార్గెట్ ఇది. జగన్ మీద నాకు ఏమంటాము నమ్మకం ఉంది, రాజకీయమైనటువంటి పరిపక్వత వచ్చేసింది. అందుకోసం గ్రౌండ్ తయారు చేశాకనే దిగాడు. ఎక్స్పర్ట్స్ తో డిస్కషన్స్ అన్ని అయిపోయి ఉంటాయి. లీగల్ గా ఏ అవకాశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ చట్టం ద్వారా కేసులో ఇరికించే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక స్టడీ అయిపోయి ఉంటది ఈ పాటికే. కనుక దాని యొక్క ప్లాన్ కూడా అయిపోయి ఉంటుంది. తప్పకుండా వీలైనన్ని ఎక్కువ రోజులు లోపల ఉంచగలుగుతాడు జగన్. రైట్. అంటే ఇంకెన్ని రోజులు ఉండొచ్చు అంటే మీ అనాలిసిస్ ప్రకారం ఇంకెన్ని రోజులు ఉండొచ్చు అంటే, ఇంకెన్ని రోజులు పొడిగించే ఛాన్స్? ఆయన టార్గెట్ ఏమో డిసెంబర్, జనవరి వరకు ఎక్స్టెండ్ కావాలి. ఆయన టార్గెట్, జగన్ యొక్క టార్గెట్. అప్పుడు ఎలక్షన్స్ లో ఆయనకు అవకాశాలు తగ్గిపోతాయి ఆ లోపల అనేది. కానీ మనము వెండితెర పైన చూడాల్సిందే కోర్టు ఎలా బిహేవ్ చేస్తుంది అనేది. కోర్టు మాత్రం తప్పకుండా సెక్షన్స్ ఆధారంగానే మూవ్ కావాల్సి వస్తుంది. కోర్టుకు ప్రతిబంధకాలు ఉంటాయి, వాళ్ళ ఇష్టాలు ముఖ్యం కాదు కదా. చట్టం అనుమతిస్తేనే కోర్టు అనుమతిస్తుంది చంద్రబాబు బయటికి రావడానికి. కనుక ఆ కేసులో ఎంత సక్సెస్ అవుతాడు జగన్ అనేది మాత్రమే మనము ఎదురు చూడాల్సిందే. ఇంకా రక్తి కడుతుంది కేసు. థ్యాంక్ యూ సార్. రైట్.